టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే ఆ పనులు జీర్ణించుకొని ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రజలు గమనించలని ఆమె తెలిపారు. ఆడవారికి కేటాయించిన సీట్లు దయచేసి అందరు కొద్దిగా. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మరి మన ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి వారు రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం రేషన్ కార్డు పంపిణీ చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి ఈరోజు మనందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఘనత దేశంలో ఎక్కడా కూడా లేదు, ఒక తెలంగాణలో మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. 200 యూనిట్ల విద్యుత్, ఉచిత విద్యుత్ కూడా ఈరోజు మీరు తీసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా రైతులైతే రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు కూడా వారు తీసుకుంటా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈరోజు పెట్టడం వలన వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు మిగులుతూ ఉన్నాయి. మామూలు నిరుపేదలు కూడా ఒక చోటి నుంచి ఒక చోటికి పోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా పోయొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని వక్రీకరించి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు దాని మీద రోల్స్ చేసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ అపహాస్యం చేస్తూ మనల్ని మరి కించపరుస్తున్న విధానాన్ని మహిళలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇకపోతే పెద్ద కులస్తులు అంటే రెడ్డి అయినా కూడా బీసీ రిజర్వేషన్కు కట్టుబడి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము మేము అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి క్యాబినెట్లో ఆమోదం పొంది ఇవన్నీ చేసి మనం గవర్నర్కు పంపిస్తే గవర్నర్నే ఇక్కడ క్లియర్ చేయాల్సింది పోయి వాళ్ళు కావాలని ప్రెసిడెంట్కు పంపించి అక్కడ పెండింగ్లో పెట్టి మనల్ని ఇరకాటంలో పెట్టి ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుంది, బీసీ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చిత్తశుద్ధి లేకపోతే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తాము, క్యాబినెట్లో ఎందుకు ఆమోదం తెలుపుతాము, అసెంబ్లీలో బిల్లు పెట్టి డిస్కషన్ చేసి ఆమోదం ఎందుకు తెలుపుతాము? మీరు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర ఎందుకు సంతకం పెట్టలేదు, ప్రెసిడెంట్ దాకా ఎందుకు తీసుకుపోయారు, ప్రెసిడెంట్ దాకా పోయిన బిల్లును కూడా ఇంతవరకు ఎందుకు మీరు సంతకం పెట్టలేదు? దాని వల్లనే మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పక్క మనం జీవో తీసి నోటిఫికేషన్ ఇచ్చినాం ఎలక్షన్లు జరగాలని, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసిండ్రు? 42% ఎలక్షన్లు జరగద్దు, ఇదివరకు ఎట్లుందో అట్లనే రిజర్వేషన్లు జరగాలి, కానీ బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వద్దని వాళ్ళు కోర్టులో కొట్లాడి అడ్డుపుల్ల వేసి ఈరోజు ఎలక్షన్లను ఆపారు. ఎలక్షన్లను వాళ్ళు ఆపి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మీరు కానీ పిటిషన్ ఈరోజు కోర్టులో వేయకపోతే 100% ఈరోజు ఎలక్షన్లు జరుగుతూ ఉండేటివి అని చెప్పి 42% తోటి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి